జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడే రికార్డుల వేట అయితే స్టార్ట్ అయితే చేశాడు వార్ 2 మూవీతోనే చెప్పాలి. ఈ వీడియోలో వచ్చేసి మీకు ప్రీవియస్ గా దేవర టైంలో నేను చేసిన వీడియోస్ మీకు గుర్తున్నట్లయితే గుంటూరులో వచ్చేసి ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టడం అయితే జరిగింది రిలీజ్ కి ముందే అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో వచ్చేసి దేవర మూవీకి ఫిక్స్డ్ ఎయిర్స్ వచ్చేసి 2 crores ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది. అంతకుముందు ప్రీవియస్ గా బాహుబలి 2 కానీ RRR మూవీకి దాదాపు 1.7 crores అలాగే 1.5 crores అయితే ఉండేవి. బట్ దేవర మూవీకి 2 crores ఫిక్స్డ్ ఐర్స్ ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది. ఆల్ టైమ్ రికార్డ్ అనేది నేనైతే వీడియోలో అయితే మీకు అయితే చెప్పాను. ఇప్పుడు వార్ 2 లాంటి హిందీ డబ్బుడు తెలుగు మూవీకి కూడా తారకన్న అయితే గుంటూరులో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టాడని చెప్పాలి. ఒక డబ్బుడు వర్షన్ మూవీకి, ఎందుకంటే వార్ 2 మూవీ అనేది మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, మన అన్న ఎంత ఉన్నప్పటికి కూడా అది ఒక హిందీ డబ్బుడు మూవీ లాగానే మనం చూడాలి. ఎందుకంటే అది డైరెక్ట్ తెలుగు స్ట్రేట్ ఫిలిం కాదు, అలాగే బైలింగ్వల్ మూవీ కూడా కాదు, ఒకే టైం హిందీ తెలుగులో తీసిన మూవీ కూడా కాదు. సో వాళ్ళు ప్లాన్ గా పక్కగా తీసింది ఓన్లీ హిందీలోనే మాత్రమే, మన తెలుగులో వాయిస్ డబ్ చేసి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇలాంటి డబ్బింగ్ మూవీస్ కి గుంటూరులో ఫిక్స్డ్ ఐర్స్ వచ్చేసి 1 crore కి జయరామ్ అనే పర్సన్ అయితే కొనడం అయితే జరిగింది. అది కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ డబ్బుడ్ మూవీకి కూడా ఫిక్స్డ్ ఐర్స్ అనేవి ఉండవు. అసలు గుంటూరులో చెప్పాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లికి ఇప్పటికీ 6 days 7 days అవుతుంది. మూవీకి వచ్చిన కలెక్షన్స్ దాదాపు 3-4 crores మాత్రమే, 4-5 కోట్లే. దేవర మూవీ డే 1 వచ్చేసి దాదాపు 7 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. దాంట్లో ఫిక్స్డ్ ఐర్స్ వచ్చేసి 2 crores ఉండేవి. సో మీరు అర్థం చేసుకోండి, గుంటూరు డిస్టిక్ అనేది తారకన్నకి ఒక అడ్డానైతే అనొచ్చు ఈ విధంగా. ఎందుకంటే స్ట్రేట్ మూవీ దేవర మూవీతో 2 crores ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టాడు. అలాగే ఆ డే 1 వచ్చేసి 7 crores వరకు అయితే దేవర మూవీతో కొట్టడం అయితే జరిగింది. ఇప్పుడు వార్ 2 మూవీతో ఫిక్స్డ్ ఐర్స్ 1 crore ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది. మరి డే 1 ఏ రేంజ్ లో వస్తుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను గుంటూరు డిస్టిక్ నుంచి. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ట్రేడ్ అనేది జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కి ఏ విధంగా ఎగబడి అయితే కొంటున్నారు అనేది. అయితే రీసెంట్ గా వచ్చిన ఏ పాన్ ఇండియా మూవీస్ కి గుంటూరులో ఎయిర్స్ వేయాలంటేనే భయపడతారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారంటే చాలు, అది స్ట్రేట్ మూవీనా డబ్బింగ్ మూవీ అని కూడా పట్టించుకోరు. ఫిక్స్డ్ ఐర్స్ ఇచ్చి అయితే మూవీని అయితే కొనేస్తారని చెప్పాలి. ఇది ఒక స్టార్ డమ్ కి నిదర్శనం అని అయితే చెప్పాలి. మీరేమంటారు దీని మీద? అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని అప్డేట్స్ వస్తాయి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.